ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః. తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తమలపాకుల కాడలో అమ్మల కన్నా అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుంది. తమలపాకు చివర్లలో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చతురుడి తల్లి సరస్వతీ దేవి నివాసం ఉంటుందని విశ్వాసం. అలాంటి తమలపాకు దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. తాజా తమలపాకులు 6 తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడు పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచుకొని 6 ఆకులను యమల పింఛం వలె పూజ గది ముందున్న ఓ టేబుల్ పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుప్పిన 6 తమలపాకుల కాడను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెలో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకుల కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖ సంతోషాలు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం. మీరు కూడా మీ ఇంట్లో ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. శుభం కలుగుతుంది.